నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కాషాయ వస్త్రాలతో ఆధ్యాత్మిక భావాలు వ్యాప్తి చేస్తూ నిత్యం ప్రజలలో కలిసిపోతూ ఉంటే యోగి ఆదిత్యనాథ్ అతి చిన్న వయసులోనే రాజకీయ జీవనం ప్రారంభించి వరుసగా లోక్సభకు ఎన్నిక కావడం, ఆ తర్వాత అనూహ్యంగా దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి పదవి చేపట్టడం ద్వారా నిత్యం సంచలనాలకు మారుపేరుగా నిలిచారు. ఓ సాధారణ రాజకీయ నాయకుడిగా కాకుండా అరాచక రాజకీయాలకు మారుపేరుగా నిలిచిన ఉత్తరప్రదేశ్ లో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చిన తీరు అందరినీ విస్మయంకి గురిచేసింది. జాతీయ స్థాయిలోనే అత్యంత ప్రజాదరణ గల నేతలలో ఒకరిగా పేరుండడమే కాకుండా ఏ మాత్రం అవినీతి వచ్చలేని నేతగా, నేరస్తులను, అవినీతి పరులను దగ్గరకు చేరనీయని ఏకైక నాయకుడిగా పేరు పొందారు. ఆయన రాజకీయ జీవనమే సంచలనం అయితే ముఖ్యమంత్రిగా మరో అరుదైన రికార్డును సాధించారు. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ ని పాలించిన ముఖ్యమంత్రులలో సుదీర్ఘకాలం ఆ పదవిలో ఉన్న నేతగా గుర్తింపు పొందారు. మన దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న రాష్ట్ర చరిత్రలో ములాయం సింగ్ యాదవ్, అతని కుమారుడు అఖిలేష్ యాదవ్, మాయావతి వంటి వారిని అధిగమించి చరిత్రలో అత్యధిక కాలం సీఎంగా నిలిచి కొత్త మైలురాయిని సృష్టించారు. ఇక ఆదిత్యనాథ్ శుక్రవారం నాటికి మొత్తం 7 ఏళ్ల 148 రోజుల పాటు సీఎం కార్యాలయంలో పనిచేశారు. గతంలో కాంగ్రెస్ నాయకుడు సంపూర్ణానంద్ మొత్తం 5 ఏళ్ల 344 రోజులతో యూపీ సీఎం గా ఎక్కువ కాలం కొనసాగారు. ఇక 2023లో ఆదిత్యనాథ్ ఈ రికార్డును అధిగమించారు. మాయావతి 4 సార్లు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయగా ములాయం సింగ్ యాదవ్ 3 సార్లు ప్రమాణ స్వీకారం చేసిన సంపూర్ణానంద్ ఆదిత్యనాథ్ రికార్డులను బద్దలు కొట్టలేకపోయారనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. అవిభాజ్య ఉత్తరప్రదేశ్ లో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ నేత నారాయణ్ దత్ తివారీ పేరిట ఉన్న 37 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి రాష్ట్రంలో తమ పార్టీని వరుసగా రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చిన నాయకులలో ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. 1985లో రెండోసారి ఉత్తరాఖండ్ ఏర్పడినప్పటి నుంచి ఆదిత్యనాథ్ వరుసగా రెండవసారి అధికారాన్ని దక్కించుకున్న మొదటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. నోయిడాకు వెళ్లి అంటే తనకు కావాల్సిన సీటు పోతుందనే అపోహను బద్దలు కొట్టిన ముఖ్యమంత్రి కూడా ఆయనే. ఆదిత్యనాథ్ రాజకీయ జీవితం 1998లో తొలిసారిగా 12వ లోక్సభకు ఎన్నికైనప్పుడు ప్రారంభమైంది. 2017లో 403 సభ్యుల అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ 325 సీట్లతో అత్యధిక మెజారిటీ సాధించడంతో ఆయన మొదటిసారి యూపీ ముఖ్యమంత్రి అయ్యారు. 1972లో అజయ్ సింగ్ బిప్తనాగా జన్మించిన ఆదిత్యనాథ్ ఇప్పుడు భారత రాజకీయ రంగంలో అత్యంత ప్రముఖులలో ఒకరిగా గుర్తింపు పొందారు. క్రమశిక్షణతో కూడిన ఆయన జీవన శైలి, ఆధ్యాత్మికత, ధార్మిక కార్యకలాపాలపై ఉన్న ఆసక్తి దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించాయి. మహంత్ వైద్యనాథ్ మార్గదర్శకత్వంలో ఆయన యోగి ఆదిత్యనాథ్ పేరును సన్యాస జీవితాన్ని స్వీకరించారు. 22 సంవత్సరాల వయసులో గోరఖ్నాథ్ మఠానికి ప్రధాన అర్చకులయ్యారు. 26 సంవత్సరాల వయసులో లోక్సభలోని అతి పిన్న వయస్కులలో ఒకరిగా గుర్తింపు పొందారు. గోరఖ్పూర్ కు వరుసగా 5 సార్లు ఎంపీగా తిరిగి ఎన్నికయ్యారు. 1998 నుంచి ఆదిత్యనాథ్ దేశంలోని హిందూ జాతీయవాద ప్రయోజనాల కోసం దృఢమైన వైఖరిని అవలంబించే వారిలో ఒకరిగా మారారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉత్తరప్రదేశ్ శాంతి భద్రతలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణలో విస్మయకరమైన అభివృద్ధిని సాధించింది. ఏదేమైనా మరో అరుదైన రికార్డును సృష్టించారు యోగి ఆదిత్యనాథ్. మరి యోగి ఆదిత్యనాథ్ పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్, ఈ ఛానల్ ద్వారా జాతీయవాదం, సనాతన ధర్మం, దేశహితం ముందుకు వెళ్తుంది అనుకుంటే దయచేసి ఆర్థికంగా ఈ ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.